హాయ్ అండి, వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు రైస్లోకి చింత చిగురు పచ్చడి చేయబోతున్నానండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికోసం నేను చింత చిగురిని తీసుకొని శుభ్రంగా పుల్లలు అవన్నీ తీసేసి వాటర్లో వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 7-8 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేయాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ గిన్నెలోకి తీసుకున్నాక నెక్స్ట్ ఒక స్పూను మినప్పప్పు, ఒక స్పూను శనగపప్పు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర, ఒక హాఫ్ స్పూను ఆవాలు వేసి ఫ్రై చేయాలండి. అవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా మెంతిపిండి, కొద్దిగా ఇంగువ వేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఒక రెబ్బ కరివేపాకు కూడా వేయాలండి. ఆ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న మిరపకాయల్లోకి తీసుకోవాలి. ఒక స్పూను ఆయిల్ ఉంచుకొని దాంట్లోనే మనం వాష్ చేసి పెట్టుకున్న చింత చిగురుని వేసుకోవాలండి. ఆ చింత చిగురుని కూడా వేయిస్తేనే ఆ చింత చిగురు టేస్ట్ ఉంటుంది. ఇట్లా వేయించి పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు, వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కొంచెం తిరగమాత వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం పసుపు కూడా వేయాలండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. నెక్స్ట్ ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న చింత చిగురుని కూడా ఆ మిక్సీ జార్లో వేసేసి ఇంకొకసారి బాగా కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ వేసుకున్నాక ఇదిగో చూడండి ఇలా వచ్చింది. దీన్ని మనం ముందుగా వేయించి పెట్టుకున్న తిరగమాత గిన్నెలోకి ఈ పచ్చడి మొత్తం తీసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇంతేనండి, చింత చిగురు పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.